ఈరోజు మనం ఫస్ట్ రోజు మనం హ్యావ్ టు, డోంట్ హ్యావ్ టు గురించి క్లాస్ చేయడం జరిగింది. ఆ తర్వాత రోజు షుడ్ నాట్ గురించి చేయడం జరిగింది. ఈరోజు మనం కెనాట్ గురించి నేర్చుకుందాం. ఈ కెన్ గురించి మనం ఏదైనా నేను చేయగలను, ఎవరైనా నీ వల్ల కాదు అన్న పనిని నేను చేయగలను అనే వాక్యంతో మనం చెప్పడానికి, నేను చేయగలను అనే వాక్యంతో మనం చెప్పడానికి కెన్ అని ఉపయోగిస్తాము. దీనిలో సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ రూపంలో రాస్తాము. ఈ సబ్జెక్ట్లో మనం ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్ రాయడం జరుగుతుంది. వర్బ్ స్థానంలో మనం కెన్ రాసిన తర్వాత వర్బ్ను రాయాలి. ఆబ్జెక్ట్ని మనం ఇంతకు ముందే చూసాము. ఆబ్జెక్ట్ క్లాస్ కూడా ఒకటి చేయడం జరిగింది, దాన్ని చూడగలరు. నేను ఇంగ్లీష్ మాట్లాడగలను, మాట్లాడగలను. మాట్లాడడాన్ని స్పీక్ అంటారు. ఐ కెన్ స్పీక్ ఏంది, ఇంగ్లీష్ మాట్లాడగలను. నువ్వు క్రికెట్ ఆడగలవు, ఆడడాన్ని ప్లే అంటారు. యూ కెన్ ప్లే క్రికెట్. అతడు కారు నడపగలడు, నడపడాన్ని డ్రైవ్ అంటారు. హీ కెన్ డ్రైవ్ ఏ కార్. ఆమె చాలా బాగా పాట పాడగలదు, పాడడాన్ని సింగ్ అంటారు. షీ కెన్ సింగ్ వెరీ వెల్. మేము నీకు సహాయం చేయగలం. మేము అంటే వీ కెన్ హెల్ప్ యూ గా చెప్పడం జరిగింది. వాళ్ళు వేగంగా ఈదగలరు, ఈదడాన్ని స్విమ్ అంటారు. వారు అంటే దే కెన్ స్విమ్ వేగంగా, ఫాస్ట్. నేను పుస్తకం చదవడాన్ని రీడ్ అంటారు. ఐ కెన్ రీడ్ దిస్ బుక్, ఈ బుక్ని చదవగలను. నువ్వు నాతో రావచ్చు, రావడాన్ని కమ్ అంటారు. యూ కెన్ కమ్ విత్ మీ, నాతో రావచ్చు. అతను ఈ సమస్యను పరిష్కరించగలడు. హీ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లం. ఆమె రుచికరమైన వంట చేయగలదు. హీ కెన్ కుక్ టేస్టీ ఫుడ్. ఈ విధంగా కెన్ని చూడడం జరిగింది. కెనాట్ని కూడా చూద్దాం. కెనాట్, నేను చేయలేను, ఆ పని నా వల్ల కాదు, నా శక్తి సామర్థ్యాలకు ఆ పని నా వల్ల కాదు అని చెప్పడానికి మనం కెనాట్ను ఉపయోగిస్తాము. నేను వేగంగా పరిగెత్తలేను, ఐ కెనాట్ రన్ ఫాస్ట్. నువ్వు ఈ గదికి రాలేవు, యు కెనాట్ ఎంటర్ దిస్ రూమ్. అతడు హిందీ మాట్లాడలేడు, యు కెనాట్ స్పీక్ ఏంది, హిందీ. ఆమె ఈ బ్యాగు ఎత్తలేదు, హీ కెనాట్ లిఫ్ట్ దిస్ బ్యాగ్. ఎత్తలేదు, నెగిటివ్ ఫామ్. మేము ఈరోజు వెళ్ళలేము, హీ కెనాట్ గో, వెళ్ళడాన్ని గో అంటారు. హీ కెనాట్ గో టుడే. వాళ్ళు ఇప్పుడు పని పూర్తి చేయలేరు, వాళ్ళు దే కెనాట్ ఫినిష్ ద వర్క్ నౌ, ఇప్పుడు పని పూర్తి చేయలేరు. నేను ఈ పాఠం అర్థం చేసుకోలేను, ఐ కెనాట్ అండర్స్టాండ్ దిస్ లెసన్. లైసెన్స్ లేకుండా నువ్వు కారు నడపలేవు, యు కెనాట్ డ్రైవ్ వితౌట్ ఏ లైసెన్స్. అతడు రేపు రాలేడు, హీ కెనాట్ కమ్ టుమారో. రేపు రాలేడు. ఆమె కారంగా ఉన్న ఆహారం తినలేదు, షీ కెనాట్ ఈట్ స్పైసీ ఫుడ్. ఈ విధంగా కెనాట్ను చూడడం జరిగింది. ఇప్పుడు దానిని క్వశ్చన్ రూపంలో అడగాలంటే కెన్ ఉన్న స్థానాన్ని తీసుకొచ్చి సబ్జెక్ట్ ముందు పెడితే మనకి క్వశ్చన్గా మారిపోతుంది. కెన్ అనేది మనకి ముందు రావాలి, ఆ తర్వాత సబ్జెక్ట్ రావాలి, ఆ తర్వాత ఆబ్జెక్ట్ రావాలి. ఆ తర్వాత వర్బ్ రావాలి, ఆ తర్వాత ఆబ్జెక్ట్ రావాలి. నేను ఇంగ్లీష్ మాట్లాడగలనా, కెన్ ఐ స్పీక్ ఇంగ్లీష్. నువ్వు క్రికెట్ ఆడగలవా, కెన్ ఐ ప్లే క్రికెట్, కెన్ యూ ప్లే క్రికెట్. అతడు కారు నడపగలడా, కెన్ హీ డ్రైవ్ ఏ కార్. ఆమె చాలా బాగా పాట పాడగలదా, కెన్ షీ సింగ్ వెరీ వెల్. మేము నీకు సహాయం చేయగలమా, కెన్ వీ హెల్ప్ యూ.
వాళ్ళు వేగంగా ఈదగలరా? వాళ్ళు వేగంగా ఈదగలరా? కెన్ దే స్విమ్ ఫాస్ట్? నేను ఈ పుస్తకం చదవగలనా? కెన్ ఐ రీడ్ దిస్ బుక్? నువ్వు నాతో రావచ్చా? కెన్ యూ కమ్ విత్ మీ? అతడు ఈ సమస్యకు పరిష్కరించగలడా? కెన్ షీ సాల్వ్ దిస్ ప్రాబ్లం? ఆమె రుచికరమైన వంట చేయగలదా? కెన్ షీ కుక్ టేస్టీ ఫుడ్? కెనాట్ని చూద్దాం. కెనాట్ని క్వశ్చన్ రూపంలో ఎలా చేయాలి? కెనాట్ని సబ్జెక్ట్ ముందు పెట్టి ఆ తర్వాత సబ్జెక్టు, ఆ తర్వాత వర్బ్, ఆ తర్వాత ఆబ్జెక్ట్ రాస్తే క్వశ్చన్ రూపంలో మారుతుంది. నేను వేగంగా పరిగెత్తలేనా? కెనాట్ ఐ రన్ ఫాస్ట్? కెనాట్ ఐ రన్ ఫాస్ట్? నువ్వు ఈ గదిలోకి రాలేవా? నువ్వు ఈ గదిలోకి రాలేవా? కెనాట్ యూ ఎంటర్ దిస్ రూమ్? అతడు హిందీ మాట్లాడలేడా? కెనాట్ హీ స్పీక్ హిందీ? ఆమె ఈ బ్యాగ్ ఎత్తలేడా? కెనాట్ షీ లిఫ్ట్ దిస్ బ్యాగ్? మేము ఈరోజు వెళ్ళలేమా? కెనాట్ వీ గో టుడే? వాళ్ళు ఇప్పుడు పని పూర్తి చేయలేరా? కెనాట్ దే ఫినిష్ ద వర్క్ నౌ? నేను ఈ పాఠం అర్థం చేసుకోలేనా? కెనాట్ ఐ అండర్స్టాండ్ దిస్ లెసన్? లైసెన్స్ లేకుండా నువ్వు కారు నడపలేవా? కెనాట్ యూ డ్రైవ్ వితౌట్ ఏ లైసెన్స్? అతడు రేపు రాలేడా? కెనాట్ హీ కమ్ టుమారో? కెనాట్ హీ కమ్ టుమారో? ఆమె కారంగా ఉన్న ఆహారం తినలేదా? కెనాట్ షీ ఈట్ స్పైసీ ఫుడ్? ఈ విధంగా కెనాట్ని ముందు పెట్టి ఆ తర్వాత సబ్జెక్ట్ రాసి ఆ తర్వాత వర్బ్ రాసి ఆ తర్వాత ఆబ్జెక్ట్ రాస్తే క్వశ్చన్ రూపంలో మారుతుంది. దీన్ని గమనించ